పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్లో ఉన్న పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలని ఇప్పటికే కేంద్రం ఆదేశించింది. ఈ క్రమంలోనే భారత్ నుంచి పాకిస్తాన్కు తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితిలో ఉన్న ఓ కుటుంబానికి దేశ సర్వోన్నత న్యాయస్థానంలో తాత్కాలిక ఊరట లభించింది. తాము భారత పౌరులమంటూ ఆ కుటుంబ సభ్యులు చేస్తున్న వాదనల్లో వాస్తవాలను తనిఖీ చేయాలని కేంద్రం ప్రభుత్వ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు వారిపై పాకిస్తాన్ తిప్పి పంపడం సహా ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అధికారుల తుది నిర్ణయంపై అభ్యంతరాలుంటే జమ్మూ కశ్మీర్ హైకోర్టును పిటిషనర్లు ఆశ్రయించొచ్చని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. అయితే పాక్ జాతీయుల వీసాలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో కశ్మీర్లోని శ్రీనగర్ కు చెందిన 6 సభ్యులున్న అహ్మద్ తారిక్ భట్ కుటుంబం కూడా తిరిగి పాక్ కు వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీసా గడువు ముగిసినా వీరింకా భారత్లోనే ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాము భారత జాతీయులమే అయినా మమ్మల్ని అరెస్ట్ చేశారని న్యాయస్థానానికి వివరించారు. వారి వద్ద ప్రభుత్వ గుర్తింపు కార్డులు, ఆధార్, పాన్, ఓటర్ ఐడీ అన్నీ ఉన్నట్లు పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. వారి కుటుంబంలో ఒకరు పాకిస్తాన్లో జన్మించిన ఆ తర్వాత భారత్కు వలస వచ్చి ఆ దేశ పాస్పోర్ట్ను సరెండర్ చేశారని వివరించారు. ఇద్దరు పిటిషనర్లు బెంగళూరులో పనిచేస్తున్నారని, తండ్రి అహ్మద్ తారిక్ భట్ సహా మిగతా కుటుంబ సభ్యులు శ్రీనగర్లో నివాసం ఉంటున్నారని కోర్టుకు తెలిపారు. కుటుంబ సభ్యులను అధికారులు శ్రీనగర్ నుంచి జీప్లో వాఘా సరిహద్దుకు తీసుకెళ్లారని, దేశం నుంచి వారిని గెంటివేసే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే తండ్రి ఒకప్పుడు పాకిస్తాన్లో ఉంటే ఆయన భారత్లోకి ఎలా వచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. 1987లో పాక్ వైపు ఉన్న కశ్మీర్లోని ముజఫరాబాద్ నుంచి భారత్లోకి అడుగుపెట్టారని తెలిపారు. ఈ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకుని పిటిషనర్లు చెబుతున్న వాస్తవాలను అధికారులు ధృవీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీంతో కోర్టు పిటిషనర్ల పత్రాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించింది.